మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటది. థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ మనం మీకు చూసిందే మన వీడియోలో మాట్లాడుకున్నాం. థంబ్‌నెయిల్‌లో ప్రతి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన టాపిక్‌లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయితున్న విషయం ఏందంటే సమంత గారి మ్యారేజ్. ఇప్పుడు ఆవిడే తాను పోస్ట్ చేసింది కదా! మ్యారేజ్ పిక్స్. అదే రాజు నీడిమూరి గారిని పెళ్లి చేసుకున్నట్టు పెళ్లి చేసుకుంది కదా! చేసుకున్నట్టుగా చేసుకుంది కదా! దానికి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నాగ చైతన్య గారు ఆవిడ పెళ్లి చేసుకున్నప్పుడు ఏందంటే, అది వరకు జరిగిన స్టార్టింగ్ సిట్యుయేషన్ నుంచి చాలా ఫాస్ట్‌గా ఒక 10, 15 నిమిషాల్లో మనం కంక్లూజన్‌కొచ్చేద్దాం. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు నాగ చైతన్య గారు, సమంత గారు పెళ్లి చేసుకుంటారు. అదివరకు బాగానే ఉంది. వాళ్ళు పెళ్లి చేసుకున్న నాగ చైతన్య కొంచెం ఫ్లాప్‌లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా తీయటం గాని, మధ్యలో ఈ సినిమా బాగా హిట్ అవ్వటం, వాళ్ళ పేరు బాగుందని చెప్పి పొగుడుకోవటం గాని, తర్వాత ఇదంతా బాగున్న టైంలో సమంత గారు 'ఫ్యామిలీ మ్యాన్' అని ఒక సీరీస్ తీయటం. దాంట్లో తను కొంచెం హాట్‌గా సీన్స్‌లో ఉండటం కొంచెం చానా మందికి అది నచ్చకపోవడం ఏందంటే, 'అక్కినేని' ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా! కొంచెం తీసేటప్పుడు ఈ సినిమాలు చూసుకొని చేయాలి కదా! ఫ్యామిలీ పరువు పోద్దన్నట్టు మాట్లాడటం. దానివల్ల ఏందంటే ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అయ్యి ఫ్యాన్స్ రిక్వెస్ట్‌లు, పోస్ట్‌లు పెట్టడం. ఆవిడ దానికి కౌంటర్ కూడా ఇచ్చింది. నేను ఒక నటిని, నటికి ఇలాంటి ఆఫర్స్ వస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా! ప్రతి విషయంలో నా టాలెంట్ ఏంటో తెలిస్తే కదా! నేను పూర్తిగా నటిని అయ్యేంత విధంగా తను కూడా మాట్లాడింది. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన కరెక్టే. ఇటు చూసుకున్నా ఇటు తర్వాత ఇది మనకు బయట జరుగుతున్న రూమర్ సార్. నిజంగా ఏం జరిగిందో ఏమో 2019లో 'ఫ్యామిలీ మ్యాన్' సీరీస్ అది. దాని గురించి టాపిక్ అనుకున్నప్పుడు గాని తర్వాత లాక్‌డౌన్ రావటం, 2021లో అది రిలీజ్ కావటం, సమంత, నాగ చైతన్య గారు కూడా విడిపోవడం, వాళ్ళ డివోర్స్ కూడా 21లోనే అయిపోవడం. ఇదంతా ఒక పెళ్లి ఫటాఫట్, ఫటాఫట్, ఫట్ జరిగిపోయిన తర్వాత ఏందంటే నాగ చైతన్య గారు ఇంతకంటే ముందు మళ్ళీ నాగ చైతన్య గారు ఒక షో చేసిండనమాట అది. 'షో యూ' అనో ఏదో అనుకుంటా. దాంట్లో చేసినప్పుడు దాన్ని బాగా అలచల్ చేసిందేందంటే మళ్ళీ మన నాగ చైతన్య గారు మ్యారేజ్ చేసుకున్నప్పుడు, శోభిత గారిని చేసుకున్నప్పుడు ఇదంతా కొంచెం కాంట్రోవర్సీ చేసిర్రనమాట. 'షో' అంటే శోభిత, 'యు' అంటే యువ సామ్రాట్. దాంట్లో ఫస్ట్ లెటర్, దీంట్లో ఫస్ట్ లెటర్ తీసుకొని నాగ చైతన్య గారిని షో చేసిండని చెప్పి మళ్ళీ పాపం ఆయన్ని విపరీతంగా బ్లేమ్ చేసిర్రు. దీనివల్ల జరిగిందేమన్నా ఉందా అంటే ఎవ్వడికి ఒరిగిందేం లేదు, పోయిందేం లేదు. ఇప్పుడు నాగ చైతన్య మ్యారేజ్ చేసుకొని ఫస్ట్ నుంచి కూడా నాగ చైతన్యని బ్లేమ్ చేయటం, ఆయన ప్రతిసారి టాపిక్ చాలా అర్థమవుతుంది. ఎవరిని బ్లేమ్ చేయకుండా ఆయన జరిగిపోయిందన్న ప్రతిసారి వచ్చిన టాపిక్‌ని ప్రతిసారి ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్ పెట్టుకుంటూనే వచ్చిండు. ఆయన ఎప్పుడు కామా పెట్టలేదనమాట. టాపిక్‌ని ఎప్పుడు ప్రతిసారి ఎండ్ చేయాలనుకోండి సమంత గారి టాపిక్ వచ్చినప్పుడు, సమంత గారు కూడా కొంచెం ఆవిడ విధంగా మాట్లాడింది కొంచెం హర్ట్ అయిన విధంగా గాని, కొన్ని సార్లు గాని, ఆయనకి నేను ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చినా, నేను నాది పోయింది, ఇది పోయింది ఆమె మాట్లాడింది. మన దీంట్లో ఎవరు తప్పంటలే. బాధ్యులు మనమే. మనమంటే ఆడియన్స్ మనమే పిచ్చోళ్ళయి ఫ్యాన్స్ అని చెప్పి, మనమే కొట్లాడుకొని, మనం అంతా రచ్చరచ్చ చేసుకొని, మనం అంతా చెత్త చెత్త చేసుకున్నామనమాట. కానీ ఈ వార్‌లో బాగా నష్టపోయింది ఎవడంటే నేను తమ్మినేనిలో చెప్పినట్టు పక్కా నాగ చైతన్య గారు నష్టపోయారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ మ్యారేజ్ నాగ చైతన్య గారు చేసుకున్నారు కాబట్టి ఆయన గురించి అది ఇది సమంతను మోసం చేసిండు. అది ఇది అది ఇది అని చాలా రకరకాల రూమర్స్ వచ్చినాయి. ఇప్పుడు సమంత గారి గురించి కూడా అది వరకు వచ్చింది. అయన్నీ వదులు మెయిన్ మెయిన్ టాపిక్స్ మాట్లాడుకుందాం. నాగ చైతన్య మ్యారేజ్ చేసుకున్నాక బాగా సఫర్ అయింది నాగ చైతన్య. సఫర్ అంటే ఆయన స్టైల్‌లో ఆయన ఉంటాడు. ఒకరు అనుకోరని చెప్పి ఆయన ఫీల్ అవ్వడు. కాకపోతే ఏందంటే రూమర్స్ వల్ల కొంచెం ఎట్లైనా ఒకసారి ఆయన గురించి రూమర్స్ వచ్చినప్పుడు కొంచెం హర్ట్ అయితారు కదా! ఆ విధంగా నాగ చైతన్య గారి గురించి కూడా మాట్లాడుకోవడం. ఎందుకంటే ఆయన మ్యారేజ్ ఎక్కువ చేసుకున్నాక. సమంత ఫస్ట్ నుంచి కూడా ఈ టాపిక్ సైడ్ ఏందంటే సమంత గారికి కొంచెం హైప్ ఉందనమాట. ఎందుకంటే పాజిటివ్ సైడ్ ఎక్కువ సమంత గారి సైడ్ ఉంది. నెగెటివ్ సైడ్ ఎక్కువ నాగ చైతన్య గారికి ఉంది. దానికి ఫస్ట్ నాగ చైతన్య గారిని మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇంకొంచెం నెగటివిటీ ఎక్కువైపోయింది నాగ చైతన్య గారు. సమంత గారికి ఏందంటే పాజిటివ్ బాగా వచ్చేసిందనమాట. మొన్నటిదాకా బాగానే ఉంది. ఇంకా ఆవిడకి పాజిటివ్ రావడానికి ఇప్పుడు కొత్తగా ఒక వ్యాధొచ్చింది కదా! తనకి. దాని గురించి చెప్పుకోవడం ఎందుకు గాని ప్రతి ఒక్కళ్ళు దానివల్ల ఏందంటే తనకి ఇంకా పాజిటివ్ ఎక్కువొచ్చేసింది. చానా పాజిటివ్ సైడ్ ఉండి మొన్న ఈ మధ్య దీపావళి పండుగ చేసుకున్నప్పుడు గూడా సమంత గారు 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ 'రాజు నిడుమురి' గారి ఇంట్లో దీపావళి చేసుకోర్రా అని జెప్పి కొంచెం రూమర్స్ వచ్చి అది హల్చలయ్యి అలా జరిగి, ఇలా జరిగి లాస్ట్‌కి సమంత గారే పోస్ట్ చేసారు. ఆయన మ్యారేజ్ చేసుకున్నట్టు, రింగ్స్ తీసుకున్నట్టు. మీకు థంబ్‌నెయిల్‌లో కూడా కనిపించి ఉంటది. ఇదంతా ఒక ఎత్తయితే ఏందంటే ఆ మ్యారేజ్ చేసుకోగానే వారంతా వన్ సైడ్ అయిపోయిందనమాట ఇప్పుడు. అరే! నాగ చైతన్య గారే కరెక్ట్ ఆలుంది. ఇది 'ఫ్యామిలీ మ్యాన్' ముందు వాళ్ళు తీసినప్పుడు వాళ్ళు డివోర్స్ కాకముందు నుంచి ఈళ్ళు ఈ సీరీస్ స్టార్ట్ చేశారు గదా! అంతకుముందు వాళ్ళకేమైనా కనెక్షన్ ఉందేమో అని టాపిక్‌లో పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారనమాట. ఇప్పుడు సమంత గారికి నెగటివిటీ స్ప్రెడ్ అయితుందనమాట. ఇప్పుడు ఇక్కడ నెగటివిటీ ఉన్న స్ప్రెడ్ ఇక్కడ నెగెటివ్ ఇలా ఎళ్ళిపోతుంది. కొంచెం నాగ చైతన్య గారు కూడా పాజిటివిటీగా తీసుకుంటారు. నేను జెప్పేదేందంటే, ఇక్కడ జరిగిందంతా ఒక ఎత్తు. మధ్యలో మనం ఆడియన్స్‌వి మనమే దాన్నంతా అలా తీసి, ఇలా తీసి విడిపోయిన నాగ చైతన్య గారు బాగుండు, సమంత బాగుంది. కొన్ని రోజులు అప్‌సెట్ అయ్యిండు. కొన్ని రోజులు సమంత గారైతే కొంచెం నెగటివిటీగానే మాట్లాడారు. నాగ చైతన్య గారు కొంచెం కానీ అతను ఎప్పుడో ప్రతిసారి ఫుల్ స్టాప్ పెట్టడానికి ట్రై చేసిండు. మనం చూసినంత వరకైతే ఈవిడ గూడా అంతే. ఎందుకంటే ఆవిడ ఎవరి పర్సనల్ ఫీలింగ్స్ వాళ్ళయి. మనం ఒకళ్ళని అనేంత జడ్జిమెంట్ మనం ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో బోయి మనం వేలు పెట్టలేం. మనం మాట్లాడుకుంటే ఏందంటే నేను చెప్తున్నా. చూసే మీకు చెప్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు అక్కినేని ఫ్యాన్స్ అంటే మామూలు అభిమానం గాదు. తర్వాత చానా రోజుల నుంచి పుట్టక ముందు నుంచి అక్కినేని అనే ఒక బ్రాండ్ నేమ్ ఉంది. వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. హర్ట్ అయ్యి ఉంటారు గానీ
వాళ్ళ సొంత వాళ్ళ సినిమాలు చూడటం వరకు, వాళ్ళ సినిమా నచ్చకపోతే సినిమాలే ఆడవు. అలాంటిది మనం వాళ్ళ సొంత లైఫ్‌లో పోయి ఏలు పెట్టినంత హక్కు మనకు లేదు. హక్కు మనకు లేదు. ఎందుకంటే నాగ చైతన్య గారు పాపం ఆయనకి జరగాల్సిన నష్టమంతా ఫస్ట్ నాగ చైతన్య గారికే సరిపోయింది. ఫస్ట్ నుంచి కూడా సమంత గారికి పాజిటివే ఉంది. సడెన్‌గా వార్ వన్ సైడ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఈవిడ పెళ్లి చేసుకోవడం వల్ల ఏందంటే, అరే! 2019 నుంచే కదా ఈ సినిమా ఇది వెబ్ సీరీస్ స్టార్ట్ అయింది. దీనివల్ల ఒకవేళ ముందే వాళ్ళకేమైనా కనెక్షన్ ఉందేమో అన్న ఈ పాయింట్ ఆఫ్ వ్యూ బయటికి తీస్తారు. ఏం జరిగినా, ఏమనుకున్నా ఇప్పుడు తప్పు ఎవరిదన్నా గానీ, ఇప్పుడు మనం దాన్ని నాగ చైతన్య గారికి జరిగిన నష్టాన్ని తీసుకొచ్చి మనం పూడవలేం. మళ్ళీ ఈవిడ వైపు ఈమెదే తప్పని చెప్పి మళ్ళీ చెప్పడానికి, అటు జరిగింది జరిగిపోయింది, ఇటు జరిగింది జరిగిపోయింది. నాగ చైతన్య గారు ఆయన బాగానే ఉన్నారు. ఈవిడ బాగానే ఉంది. నాకు తెలిసి నాగ చైతన్య గారు 100% రియాక్ట్ గారు. ఆయన ఇదివరకు ఆయన్ని నెగటివిటీగా అన్నప్పుడే ఆయన రియాక్ట్ కాలే. ఇప్పుడు ఇంకొకరిని సమంత గారు నెగటివిటీ అంటే ఆయన పట్టించుకోడు. మేబీ అలా అనగాకండి అయిపోయింది. జరిగిందని జరిగిపోయింది. పక్క వాళ్ళు ఫీల్ అయితారనే మనస్తాపంతోటి మాట్లాడతడేమో గానీ, నాకు తెలిసినంత వరకు 100% 99% మాట్లాడడు ఆయన. ఎందుకంటే, ఆయన చాలా సార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్తుంది. నేను ఏది పట్టించుకోను. పాజిటివిటీ, నెగటివిటీ నాకు సంబంధం లేని విషయం. వాడి గురించి ఆలోచించే కాడికి నేను నా ఖాళీ టైంలో నేను నా ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయడమే నాకు చానా ముఖ్యం అన్నట్టు మాట్లాడతాడాయన. ఆయన చెప్పింది కూడా కరెక్టే. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయనీకి ట్రై చేయండి. ఎందుకంటే, దీంట్లో మనం మాట్లాడుకోదగ్గ ఏం లేదు. ఫస్టు పాపం అనవసరంగా నాగ చైతన్య గారిని తిట్టిండ్రు. ఆడ జరిగింది ఏదన్నా అయ్యుండొచ్చు. ఇప్పుడు అనవసరంగా సమంత గారి మీదకి మళ్ళీ నెగటివిటీ ఎళ్ళిపోతుంది. అటు ఇటు నేను ప్రతిసారి అదే చెప్తున్నా. 'బిగ్ బాస్' హౌస్ గురించి కూడా లాస్ట్ ఒక వీడియో చేసిన. అది ఇట్నే ఉంటది టాపిక్. మీరు వాళ్ళు ఉండే 24 అవర్స్‌లో మీకొచ్చే 10 మినిట్స్ క్లిప్స్ వల్ల మీరు ఒకళ్ళని బ్లేమ్ చేయొద్దు. అదే దాని ప్రభావాలు ఎలాగుంటాయో ముందు తెలుసుకోండి అని చెప్పి ఫుల్ వీడియో 2 పార్ట్స్‌గా తీసాను. చాలా పెద్ద వీడియో అనమాట. 2 పార్ట్స్ తీసిన. అది కూడా చూడండి మీకు క్లియర్‌గా అర్థమైద్ది. ఇక్కడ జరిగిందే అక్కడ కూడా అంతే. మనం ఒక సైడ్ నుంచి చూసి పాపం నాగ చైతన్య గారిని నెగటివిటీ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకో సైడ్ నుంచి చూసి ఇప్పుడు సమంత గారిని నెగటివిటీ చేస్తున్నాం. ఆడేం లేదు. మళ్ళీ తర్వాత ఏమో మళ్ళీ ఇంకేదో జరిగుండొచ్చు గదా! లేకపోతే వాళ్ళ మనస్పర్ధలుండొచ్చు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఉంది. లేదు తర్వాత విషయం మనం మాట్లాడుకున్నంత మాత్రం నిజాలయిపోవు. ఎందుకంటే మనం చూడలే, చేయలే. ప్రతీది రూమరే. రూమర్ అన్నంత వరకు రూమరే. ప్రూఫ్ లేనంత వరకు దేని గురించి మనం మాట్లాడుకునే హక్కు మనకు లేదు. నీకు లేదు, నాకు లేదు. ఎవ్వడికి లేదు. నేను చెప్పేదేందంటే ఈ టాపిక్‌ని ఇంతటితో ఎండ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు బాగా వైరల్ అయితున్నప్పుడు ఆవిడ మ్యారేజ్ చేసుకుందని ప్రతి ఎక్కడ చూసినప్పుడు ప్రతి సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ఇదే హల్చల్ అయితుంది. ఇంతటితో ఈ న్యూస్‌ని ఆపేద్దామని నేనంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పినంత మాత్రం ఆల్రెడీ యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోలు చేసేసిర్రు. నేనే లాస్ట్ అనుకుంటున్నా మేబీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం. నేను చెప్పడం ఏందంటే ఆపేసేయండి అబ్బా! పాపం ఆల్రెడీ నాగ చైతన్య గారిది జరిగిపోయింది. బాయ్ ఆయన తట్టుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఈవిడ నెగటివిటీ చేయటం ఎందుకు? ఆల్రెడీ ఆయన మోసేసిండు అయిపోయింది. మళ్ళీ ఇటు మోయడం అంటారు. మళ్ళీ మీరు నా కింద కామెంట్ చేయొచ్చు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు గానీ, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. ఆయనకి పడిపోయింది గదంటే, ఆడ జరిగింది ఒకటి. ఇప్పుడు గూడా ఈమె గూడా తప్పు చేసిందని మనమేమి అదేం డిసైడ్ అవ్వలే. మనమేం జడ్జిలం గాదు. వాళ్ళేం ఖైదీలు కాదు. వాళ్ళ లైఫ్ వాళ్ళది. మన లైఫ్ మనది. ఎవడన్నా మన లైఫ్‌లోకొచ్చి ఏలు పెడితే మనకెట్లుంటదో, సేమ్ అదే అనమాట. నేను ఈ వీడియోలో చెప్పడానికి ఏమి లేదు. ఓన్లీ ఒకటే ఒకటనమాట. వాళ్ళ లైఫ్ వాళ్ళది. నాగ చైతన్యకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఈమెకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎవడి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకుండు. ఇప్పుడు లేట్‌గా అయినా ఈవిడ పెళ్లి చేసుకుంది. వాళ్ళు మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరుగుద్దో మనం అనవసరమైన థంబ్‌నెయిల్‌లు, వైరల్ థంబ్‌నెయిల్‌లు పెట్టుకొని ఒకళ్ళని తిట్టే కాడికి ప్రతి ఒక్కళ్ళు ఓకే. అక్కినేని ఫ్యామిలీ రియలైజ్ అయింది. ఈ టాపిక్ తోటి మనకు సంబంధం లేదు. మన నాగ చైతన్య గారు హ్యాపీ సేఫ్ అయిపోయిండు. ఇన్ని రోజులు ఆయన మోసిన నెగటివిటీ తీరిపోయింది. చాలు మనకి అన్న అక్కినేని ఫ్యాన్స్ అందరూ హ్యాపీ అయిపోయిండి. ఈ వీడియో ద్వారా అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా దిల్ ఖుషి అయిపోతారు. ఎందుకంటే ఆయన మొన్నటిదాకా పాపం ఆయనకే నెగటివిటీ ఉంది. ఇప్పుడైతే కొంచెం చాలా వరకు తగ్గిందని నేను అనుకుంటున్నా. అందరికి తెలుసు. కానీ జరిగింది జరిగిపోయింది. మనం దీని గురించి మాట్లాడుకుంటున్నా మళ్ళీ నెగటివిటీ స్ప్రెడ్ చేసుకోవాల్సిన అంత అవసరం లేదు. ఎందుకంటే ఆయన కూడా నాగ చైతన్య గారు కూడా అదే మాట్లాడతారు. ఎందుకంటే ఒకళ్ళ గురించి మనం మాట్లాడుకునేంత అవసరం లేదని చాలా ఇంటర్వ్యూలు నేను చూసిన ఆయనయి గూడా. నేను కూడా మీకు అదే చెప్తున్నా. మన హీరో ఎప్పుడైనా సరే బ్యాడ్ కోరుకోడు. మీ మంచిగా కోరుకుంటాడు. ఆయన ఒకవేళ వచ్చినా కూడా ఇయన్నీ వదిలేసేయండి అని చెప్తారు. నేను కూడా అదే చెప్తున్నా. ఆయన గురించి వచ్చే నెగటివిటీ మొత్తం వదిలేసేయండి. ఇప్పటి నుంచి ఆయన పాజిటివిటీ ఆయన కొంచెం పాజిటివ్ వైపు పెరిగిపోతుంది. మనం కూడా మన లైఫ్ మనం చూసుకుందాం. పక్కోళ్ళ లైఫ్‌లో ఏలు పెట్టొద్దు. ఈ వీడియో ఇంతవరకు ముగిచ్చేస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు